హాయ్ నమస్తే అందరికీ స్వాగతం. మన మెటాఫిజికల్ థాట్ వైబ్రేషన్ ఛానల్కి నేను మీ శారద. అందరూ బాగున్నారా? ఓకే, అందరి వైబ్రేషన్ కూడా థాట్ వైబ్రేషన్ చాలా చాలా హ్యాపీ మూడ్లో ఉందని అనుకుంటాను. మనం ఎంత హ్యాపీగా ఉండడం ద్వారానే మనం అన్ని పనులు మంచిగా జరుగుతాయి. అవునా ఫ్రెండ్స్? సరే, ఈరోజు మనము ఒక విషయం తెలుసుకోవాలి. ఈ మన లలిత సహస్ర నామాలలో కూడా మనకేం తెలుస్తుందంటే, ఒక బిందువు నుంచి ఆలోచన ద్వారానే ఈ సృష్టి ప్రారంభమైందని మనం తెలుసుకున్నాం. ఆలోచన ద్వారానే సృష్టి కదా. సైన్స్ పరంగా కూడా ఒక మాలిక్యూల్, ఒక స్మాల్ ఆటమ్ బ్లాస్ట్ కావడంతో కూడా ఈ సృష్టి స్టార్ట్ అయిందని చెప్పడం అనేది జరిగింది. అంటే ఏది జరిగినా నిజంగా మన ఆలోచన ద్వారానే జరుగుతుందన్నమాట. అయితే మన ఆలోచనలు ఏ విధంగా ఉంటే, ఏ విధంగా లాస్ట్ వంట చేసేటప్పుడు ఎలా ఉంటే, వంట చేసే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటే అలా జరుగుతుందని మనం ఎన్నో ఎగ్జాంపుల్స్, ఎన్నో కథల ద్వారా తెలుసుకున్నాం కదా. ఈరోజు నిజ జీవితంలోని అనుభవాలను నేను చెప్తాను. నిజ జీవితంలో కొందరికి జరిగిన వాళ్ళ అనుభవాలను ఈరోజు మనం పంచుకుందాం. ఒకసారి ఒక ఊరిలో ఒక ఇంట్లో ఒక గురువు రావడం అన్నది జరుగుతుందన్నమాట. వాళ్ళు భోజనం ఆ గురువుకు పెడతారు. పెట్టినాక ఇక ఆయనకు అతిథి మర్యాదలు అన్నీ చేస్తారనమాట. ఆ గురువుకు అన్నీ అయిపోయినాక ఆ గురువు వాళ్ళ ఆశ్రమానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆయనకు వాళ్ళ ఆశ్రమము చాలా పూరి గుడిసె, ఎంత లో ఫీల్ అవుతాడు అనమాట. ఏంది నా ఆశ్రమం ఇంత చెండాలంగా ఉంది, నేను ఇంత బీదవాడినా అన్న ఫీలింగ్స్ వస్తుంటాయి అన్నమాట. అప్పుడు అనుకుంటాడు, నాకు ఎప్పుడు ఇట్లాంటి ఆలోచన రాలేదు, ఈరోజు ఎందుకు వస్తుంది అని చెప్పి తిరిగి మళ్ళీ అదే ఊరికి వెళ్ళి ఎవరింట్లో అయితే భోజనం చేశాడో ఆ ఇంటికి వెళ్తాడు. వెళ్ళి ఆ ఇంటి యజమాని యొక్క ఇల్లాలకు అడుగుతారంట, మీ ఆలోచనలు కొంచెం చెప్పరా, మీరు ఎప్పుడు ఎలాంటి ఆలోచనలతో ఉంటారు అంటే వాళ్ళు అంటారు, మేము చాలా హైఫైగా లగ్జరీస్ లైఫ్ లీడ్ చేయాలని. అంటే వాళ్ళ ఆలోచనలు అంటే వాళ్ళ మాటల ద్వారా గురువు తెలుసుకోవడం అన్నదన్నమాట. వాళ్ళు ఎప్పుడు హై లగ్జరీ లైఫ్ని లీడ్ చేయాలన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. అప్పుడు గురువుగారు అనుకుంటాడు, ఓహో అలానే వాళ్ళు ఫుడ్ పెట్టినారు, ఆలోచన ద్వారా తను ఇల్లాలు కుక్ చేసింది కాబట్టి అదే విధంగా నాకు ఆలోచన వచ్చింది అనుకోవడం. తర్వాత ధ్యానంలో దాన్ని మళ్ళీ ఆయన రెక్టిఫై చేసుకోవడం అన్నది జరిగిందనమాట. ఇంకొక కథలో ఏమైందంటే, నిజ జీవిత అనుభవము కొన్ని బుక్స్లో వాళ్ళు రాసిండ్రు అనమాట. అయితే ఇంకొక అనుభవం ఏంటంటే, ఒక గురువు చాలా రిచ్ పర్సన్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తినడం అన్నది జరుగుతుంది. అక్కడ ఆయనకి ఎలా సర్వ్ చేస్తారంటే, ఆయన సర్వ్ చేసిన యూటెన్సిల్స్ అంటే ఆ గిన్నెలు కానీ, బౌల్స్ కానీ, స్పూన్స్ కానీ ప్రతి ఒక్కటి వెండితోటే, అన్ని వెండి ఐటమ్సే ఉంటాయన్నమాట. భోజనం మొత్తం ఆయనకు వెండి ఐటమ్స్లో, గ్లాసులు అన్ని వెండి ఐటమ్స్లో ఆయనకు సర్వ్ చేస్తారనమాట. అది తిన్నాక ఆయనకి ఎలా ఆలోచన వస్తుంటుందంటే, ఆ వెండి గ్లాస్ని, గిన్నెని, చెంచాలని ఆయన జోలలో వేసుకోవాలన్న ఫీలింగ్ కలుగుతుంటుంది. అయితే ఆయన జ్ఞానంతో తెలుసుకున్నది ఏంటంటే, ఆ ఇల్లు అంటే వాళ్ళు ఒక స్మగ్లింగ్ వ్యాపారం అన్నమాట వాళ్ళు చేసేది. తెలుసుకొని మళ్ళీ ఆయన వాళ్ళ ఆశ్రమానికి వచ్చి రెక్టిఫై చేసుకోవడం అన్నది జరుగుతుందన్నమాట. అది శుద్ధి చేసుకుంటాడు అనమాట. అంటే ఇలాంటి అనుభవాలు తెలుసుకొని గురువులు ఏం చేసిండ్రంటే, పాస్ట్ వెనకటికి మనం తినేటప్పుడు 3 సార్లు అలా ఫుడ్ నీళ్ళు ప్రక్షోభణ చేసి తినాలని, దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు కూడా 3 సార్లు అలా ఆరతిచ్చి 3 సార్లు వాటర్ పువ్వు ద్వారా అలా ప్రక్షోభణ చేసి దేవుడికి కూడా నైవేద్యం పెట్టినా అలానే శుద్ధి చేసి పెట్టాలి. మనం తిన్నా కూడా అలా శుద్ధి చేసి తినాలి అని వాళ్ళు మనకు ఒక మెసేజ్ ఇవ్వడం, వాళ్ళ రియల్ అనుభవాల ద్వారా వాళ్ళు నేర్చుకొని అది మనకు మీరు అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఈ విధంగా క్లీనింగ్ ప్రాసెస్ చేసుకోవాలి వాళ్ళు తినేటప్పుడు ఫుడ్ అని మనకు మెసేజ్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఇంకొక రియల్ ఇన్సిడెంట్ అంటే, నేను కొన్ని మదర్ ఎమోషన్స్ ఎట్లా పనిచేస్తాయి బేబీ మీద కన్సీవ్ ఉన్నప్పుడు అని చెప్పుకున్నాను. ఇక్కడ నేను రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అనమాట, టెస్టిమోనీ. అక్కడ ఏంటంటే ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో 3 అన్నదమ్ములు, 3 ఆడపడుచులు అనమాట. అయితే ఫస్ట్ కొడుకుకు పెళ్ళి అయిపోతుంది.
కోడలు వస్తుంది. అయితే కోడలు 7 మంది అక్కచెల్లెళ్ళ ఇంటి నుంచి వస్తుంది. వాళ్ళు చాలా లో ఫ్యామిలీ ఉంటుంది అనమాట. అంటే చాలా బీద ఫ్యామిలీ ఉంటుంది. ఇక్కడనేమో వీళ్ళు కొంచెం హైఫై ఉంటారు. తర్వాత ఏంది, భర్తకు గవర్నమెంట్ జాబ్, అత్తమామకు గవర్నమెంట్ జాబ్ ఉంటుంది. వాళ్ళ ముగ్గురు ఆడపడుచులకు గవర్నమెంట్ జాబు, భర్తలకు గవర్నమెంట్ జాబు. ఏమంటే వాళ్ళు లోకల్లోనే ఉంటారనమాట ఆడపడుచులందరూ. అయితే ఇంకా వాళ్ళు ఎప్పుడు అందరూ ఇక లోకల్లో ఉంటారు కదా, ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, చేస్తుంటారు. ఇక వాళ్ళకి ఈ అమ్మాయి పెద్ద కోడలు బాగా అంటే వాళ్ళకి అందరికీ వండి పెట్టడం, అది 24 hours ఆమెకు ఎక్కువ వర్క్ ఉంటుండే. ఆమె కన్సీవ్ అయిందనమాట. అయితే ఆమె ఎంత పని చేసినా ఈవెన్ భర్త కూడా వాళ్ళతో పాటు తినాలి, అక్కచెల్లెళ్ళు అమ్మ నాన్న వాళ్ళతో పాటు తినడం జరిగింది. ఈమెకు ఒక్కరోజు కూడా తిన్నవా అని అడగడం అనేది జరగలేదన్నమాట. అలాగే ఆమెకి ఏమైంది, ఆ స్ట్రెస్ ఆమె ఎంత బాధ అంటే ఆమెకు చాలా నెగ్లెక్ట్ చేసేవాళ్ళు. ఈమె ఏం చదవలేదు అంటే, ఆమె అప్పటికే డిగ్రీ చదివింది కానీ లో ఫ్యామిలీ నుంచి వచ్చినందుకు ఆమెకి అట్లా ట్రీట్ చేయడం అన్నది జరిగిందనమాట. అయితే ఆమె ఎప్పుడు ఏడ్చుకుంటూ నన్ను ఎవరు అడగరు ఇంట్లో, ప్లస్ నాకు ఇంత రెస్పెక్ట్ లేదు, వాళ్ళందరికీ మంచి మంచి ఐటమ్స్ వండి పెట్టినా కూడా నన్ను ఎవరు తిన్నవా అని కూడా ఒక్కరు కూడా అడగలేరు. వాళ్ళందరు తిన్నాక కూడా ఈమె తినకుండా పండుకున్నా కూడా ఒక్కరు వచ్చి కూడా తిన్నవా అని అడగడం అనేది లేదనమాట. అలా ఆమె బాగా బాధపడుతూ అలా 7th monthలో ఆమె డెలివరీ కావడం జరిగింది. అయితే మళ్ళీ 2 months ఆమె బేబీని టెస్ట్ ట్యూబ్లో పెట్టి అలా డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ బేబీ 7th class ఉన్నా కూడా ఎంత భయపడుతుందంటే, ఈవెన్ డేలో వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా వాళ్ళ అమ్మని రమ్మంటుందంట ఇంట్లో. స్కూల్లో ఎప్పుడన్నా వెళ్ళాలి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ని తోడు తీసుకుంటుందంట. ఎవరైనా ఇంటికి వచ్చిండ్రంటే రూమ్లో పోయి చిలుకు పెట్టుకోవడం. అంటే తను కూడా ఎంత అసలు లోన్లీగా ఉండాలి, భయపడుతూ ఉండాలి అన్న ఫీలింగ్ ఆమెకు ఆ పాపకు కలుగుతుందన్నమాట. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంది చూడండి, మదర్ ఎప్పుడు హ్యాపీ మూడ్లో మంచి మంచి ఆలోచనలతోటి ధైర్యంగా బేబీకి ఎప్పుడు మన మంచి ఎమోషన్స్ తోటి స్ట్రాంగ్గా ఉండాలి, హెల్దీగా ఉండాలి, చాలా బ్రేవ్గా ఉండాలి, చాలా వైజ్గా ఉండాలి. అంటే మంచి జ్ఞానము, విజ్ఞానము, వివేకము అన్నీ మంచి మంచివి పాస్ చేస్తూ ఉంటే బేబీ అలాగే మనకు పుట్టడం అన్నది జరుగుతుంది. ఇది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అనమాట. అందుకనే నేను అక్కడ ఫస్ట్ 2 వీడియోస్ని అంటే ఎలా ఉండాలి మహాభారతంలోని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా. ప్రజెంట్ జనరేషన్ ఎవరన్నా ఉన్నా, ఇప్పుడు ప్రజెంట్ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళ అత్త మామలు కానీ అమ్మ నాన్న కానీ వాళ్ళకి మంచిగా ఈ మెసేజ్ ఇలా ఉంటే మీరు మంచిగా ఉంటుంది అని చెప్పడం చాలా ముఖ్యము. ఇంకా యంగ్ జనరేషన్ కూడా చూస్తే ఆమె వీడియోస్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి, ఆ టైంలో ఆఫ్టర్ ఎట్లా ఉండాలి, ఇంకా చాలా 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 వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళ బేబీస్ తోటి ఎలాంటి ఇబ్బంది కూడా వాళ్ళకు ఉండదు. అందుకనే కొంచెం నేను ఆ ఎగ్జాంపుల్స్ తోటి ఇవ్వడం అన్నది జరిగిందనమాట. ఇక్కడ కూడా మనం చూస్తే రియల్ లైఫ్లో చూడండి, తల్లి సఫర్ కావడంతో బిడ్డ కూడా సఫర్ అవుతుంది కదా. మళ్ళీ ఆమెకు మళ్ళీ నెక్స్ట్ ఆ బేబీకి కూడా అవే పాస్ అవుతాయి కదా. పాస్ కాకుండా ఉండాలంటే కూడా ఇప్పుడు ప్రెజెంట్ మనము కొన్ని యోగా, మెడిటేషను, మనం స్ట్రాంగ్నెస్, సెల్ఫ్ కంట్రోల్, మన లోపల ఉన్న క్వాలిటీస్ని డెవలప్ చేసుకోవాలన్నమాట. సెల్ఫ్ ఎస్టీమ్, మనకు టోటల్ అంతా నేను సెల్ఫ్ అన్నట్టు సెల్ఫ్ డెవలప్మెంట్ కానీ, సెల్ఫ్ కాన్సన్ట్రేషన్ కానీ అన్నీ, సెల్ఫ్ రియలైజేషన్ ప్రతి ఒక్కటి సెల్ఫ్ అని ఉంటుంటే ఆటోమేటిక్గా క్వాలిటీస్ అనేటివి డెవలప్ అవ్వడం కూడా జరుగుతుందన్నమాట. అలా మనం చేసుకోవాలి ఒకవేళ అలాంటి పరిస్థితి ఏర్పడితే. ఇంకో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పనా నేను. ఒక అమ్మాయి ఉన్నది, ఆ అమ్మాయికి చిన్నతనాన పెళ్ళయిందనమాట. ఇప్పుడు అమ్మాయికి 10-12 అంటే చిన్న 10th class అట్లా అయిపోయింది, మ్యారేజ్ అయింది. ఆఫ్టర్ 10 years వరకు కూడా వాళ్ళకి పిల్లలు కాలేరన్నమాట. ప్రెజెంట్ ఆఫ్టర్ 10 years తర్వాత ఆ అమ్మాయికి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి అంటే, అరే నేను చిన్నప్పుడు ఎట్లా పెళ్లి చేసుకున్నానో నాకు తెలీదు, నాకు అప్పుడు మంగళ స్నానాలు లేవు, నేను మంచిగా రెడీ కాలేను, ఒక ఫోటో లేదు, మంచి ఇంత మెహందీ పెట్టుకోవడము, అంటే ప్రెజెంట్ ట్రెండ్ ఎట్లా ఉందో ఆ టైప్లో నా మ్యారేజ్ కాలేదు, నేను మళ్ళీ చేసుకుంటా నేను మళ్ళీ చేసుకుంటా అని రిపీటెడ్గా ఆమె థాట్స్ అన్నీ అదే విధంగా రోజు కంటిన్యూ అవ్వడం జరిగింది. అక్కడ సిట్యువేషన్ ఎట్లొచ్చిందంటే, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు రోజు పోట్లాడడం జరగడం, అలా జరిగి అలా ఏమైపోయిందంటే వాళ్ళు డైవర్స్ వరకు కూడా రావడం అనేది జరిగింది. డైవర్స్ అయిపోయింది.
మళ్ళీ నెక్స్ట్ సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది అమ్మాయి. ఆమె ఏ విధంగా థాట్ చేసిందో మంచిగా తయారు కావాలి, మంగళ స్నానాలు, ఫొటోసు, వీడియోసు, అలా ఆమె ఏ విధంగా ఫీల్ అయిందో ఆ విధంగానే ఆమెది సెకండ్ మ్యారేజ్ కావడం అన్నది జరిగింది. అంటే దీంట్లో మనం ఏం తెలుసుకోవాలంటే మన థాట్స్ ఎప్పుడు చాలా ఏది థాట్ ఈ యూనివర్స్లోకి మనం పాస్ చేస్తే యాక్షన్ అనేది తప్పక జరుగుతుంది. మనం ఏదన్నా థాట్ విదిన్ 17 సెకండ్స్లో యాక్షన్ అయిపోతుందంట. థాట్ ఎనర్జీ ఫ్లో యాక్షన్ టేక్స్ విదిన్ 17 సెకండ్స్లో మనం కాషియస్గా ఉండి దాన్ని స్టాప్ చేసినామంటే అది యూనివర్స్లోకి వెళ్ళిపోదంట. ఇప్పుడు బాణం పట్టుకొని ఒక్కసారి బాణం వేసామంటే దానికి స్టాప్ చేసే శక్తి ఎవరికి ఉండదు. ఇక బాణం వెళ్తూనే ఉంటుంది. ఒక మాట మనం నోట్ల నుంచి వెళ్ళాక మళ్ళీ స్టాప్ చేసే శక్తి ఉంటుందా? ఈ థాట్ కూడా అంతేనంట. ఒక్కసారి యూనివర్స్లోకి ఏది వెళ్ళిందో అది అక్కడ యాక్షన్ అనేది తప్పక తీసుకుంటుంది. వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇట్ విల్ టేక్ ద యాక్షన్. అట్లా ఉంటుందంట మన యూనివర్స్ యొక్క పవర్, మన థాట్ యొక్క పవర్. అలా అందుకనే మనం ఎప్పుడు నిరంతరము ఏ థాట్ని మనం యూనివర్స్లోకి పంపించాలి అన్నది నిరంతరం మనం చాలా చాలా కాషియస్గా విదిన్ 17 సెకండ్స్ ఇట్ విల్ టేక్ ద యాక్షన్. మీన్స్ హౌ మచ్ కాషియస్ వి మస్ట్ బీ నో వైల్ థింకింగ్ అవర్ థాట్స్. ఎస్ అది అన్నమాట. ఎప్పుడు మనం చాలా చాలా కాషియస్గా ఉండాలి. చూడండి, నేను లైఫ్లో ఇవి 4 ఫస్ట్ ఆ ఋషుల ఏమో, ఆ గురువుల ఏమో కొన్ని సర్టన్ బుక్స్లలో వాళ్ళ యొక్క అనుభవాలు రాయడం, తర్వాత మనకు మెసేజ్ ఇవ్వడం మనం ఎట్లుండాలి అని. ఇప్పుడు మన వేదాస్లో కూడా 4 వేదాలు ఉన్నాయి. అంటే 4 వేదాలలో కూడా మనం ఎలా బతకాలి, మన యొక్క పవర్ ఏంటి, మన యొక్క ఆత్మ యొక్క శక్తి ఏంటి అంటే ప్రతి ఒక్క పర్సన్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ యూనిక్ అని చెప్పడం జరిగింది. కానీ మనం ప్రెజెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో మన యొక్క పవర్ని చెప్పడం లేదు. ఎవరైతే పవర్ని అని చెప్పడం లేకుండా ఎలా ఉంటుందంటే జస్ట్ చదవాలా, రాయాలా, మార్క్స్ ఉండాలా, మార్క్స్ రాకపోతే వేస్ట్, మార్క్స్ వస్తే గుడ్ అని. అంటే ఆయన సెల్ఫ్ ఇంటర్నల్ పవర్ ఏంది అని ఎవ్వరు కూడా దాని గురించి ఎవ్వరు చెప్పట్లేదు అనమాట. మన ఎడ్యుకేషన్ సిస్టమే చెప్పట్లేదు. అప్పుడు సర్టన్ 25 ఇయర్స్ అయినాక మొత్తం ఎడ్యుకేషన్ అయిపోయినాక తర్వాత బాబుకు ఆయన లోపలున్న క్వాలిటీ ఒకటి తెలియకపోతే లైఫ్ని ఎలా లీడ్ చేస్తారు కదా పాపం. అందుకనే మనం ఇట్లాంటివన్నీ ఇప్పుడు 4 వేదాల సారం గీత అనుకున్నాం. గీత కనీసము ఇప్పుడు ప్రెజెంట్ అందరు అదే చెప్తుండ్రు కూడా, గీత ఉండాలి, మనకు కూడా గీత తెలవాలి. స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి గీత యొక్క సారాంశం ఏంది, దాని మోరల్ ఏంది, ఎలా గీత అంటేనే మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలనే టోటల్ చెప్తుంది అనమాట. అలా మన థాట్స్ ఎలా ఉండాలని గీతలో కూడా చెప్పడం జరిగింది. అందుకనే మనం ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ చాలా చాలా కాషియస్గా మన థాట్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఏది కరెక్టో అదొక్కటే మనం థింక్ చేయాలి. ఏది కరెక్టో అదొక్కటే జెన్యూన్గా ధర్మంగా ఏది కరెక్టో అదొక్కటే మనం యూనివర్స్కి పంపించడం అన్నది జరగాలి. మనం నెగటివ్ థాట్ పంపించడం అంటే అది కూడా అదే మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. మన ఫేస్ మన అద్దంలో ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో వాట్ ఎవర్ వి గివ్ దట్ విల్ రిటర్న్, వాట్ ఎవర్ వి సో దట్ విల్ రీప్ అన్నట్టు మనం ఏది ఇత్తనం నాటితే అదే వస్తుంది, ఏది పంపిస్తే అదే వస్తుంది, మన ఫేస్ మన అద్దంలో కనిపిస్తుంది. అందుకనే ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ 4 ఎగ్జాంపుల్స్ని, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ని చూసుకొని మన థాట్ ఎలా ఉండాలి అన్నదే చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రోజటి నుంచి మన థాట్ని మనం 17 సెకండ్స్లో కంట్రోల్ చేసుకోవాలి. ఒకవేళ అది కరెక్ట్ ఉంటే ఓకే, లేకుంటే ఎమ్మటే కట్ చేయాలన్నమాట. దాన్ని స్టాప్ చేసి యూనివర్స్లోకి పంపించకుండా ఉండి మనం ఎప్పుడు సేఫ్ సైడ్గా మన థాట్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండడం అనేది చాలా ఉత్తమం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మెసేజ్ ఇంకా చాలా జనాలకు చేరాలి అంటే మీరందరూ చాలా జనాలకు కూడా షేర్ చేయండి. వాళ్ళ థాట్స్ కూడా హ్యాపీ మూడ్లో ఎప్పుడూ ఉండాలి. ఎలాంటి థాట్స్ని మనము ఈ యూనివర్స్లోకి పంపించాలి అన్నది కూడా ఈ నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందరికీ థ్యాంక్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అందరికి ఎంత మందికి చేరితే అంత మంచిగా ఉంటుంది. అవునా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. గుడ్ డే.